విశాఖ ఎయిర్పోర్టు మూసివేతపై సిపిఎం భగ్గుమంది. ఎయిర్పోర్టు వెలుపల ధర్నా నిర్వహించిన సిపిఎం నేతలు అంతర్జాతీయ విమానాశ్రయంగా కాకపోయినా కనీసం డొమెస్టిక్ ఎయిర్పోర్టుగానైనా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 25 లక్షల మంది విశాఖ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి ఎయిర్పోర్టు మూసివేయడం అన్యాయమని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఎయిర్పోర్టును వెంటనే కొనసాగించాలని, లేకపోతే రాస్తా రోకోలు, బంద్లతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ప్రజలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలి. లాభాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయడం అన్యాయం. లాభాల కోసం కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ మూసేయడం అన్యాయం. విశాఖ ప్రజలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలి. లాభాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయడం అన్యాయం. లాభాల కోసం కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ మూసేయడం అన్యాయం. విశాఖ ప్రజలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. మీరు మాట్లాడిన ఆ రోజు కరెక్టా, ఈ రోజు కరెక్టా చెప్పండి. ఈరోజు జిఎంఆర్ఆర్కి 30 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ మూసిస్తేనే వాడికి లాభాలు వస్తాయి, ఆ రకంగా అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మూసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే జిఎంఆర్ఆర్ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలన చేస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు పరిపాలన చేస్తున్నారా ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే జిఎంఆర్ఆర్ లాభాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేస్తారా? ఎక్కడ ఇది? మీరే చెప్పారుగా ఈరోజు కనీసం ట్రాన్స్పోర్ట్ లాంటిది అభివృద్ధి లేకపోతే ఏ రాష్ట్రం, ఏ దేశం అభివృద్ధి కాదని. మరి 60 సంవత్సరాల చరిత్ర ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీకు ఏ ఆటంకం వచ్చింది? ఈరోజు నేవీ వాళ్ళు చెప్తున్నారు, నేవీ వాళ్ళకి ఏరే ఎయిర్పోర్ట్ ఉంది, కొన్ని ఇంటర్నేషనల్ ఇబ్బంది ఉంది, సెక్యూరిటీ ఇబ్బంది ఉంది. మేము అడుగుతుంది ఏంటి? డొమెస్టిక్ అడుగుతున్నాం. కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించడానికి మీకు ఏంటి అభ్యంతరం? అంటే జిఎంఆర్ఆర్ దగ్గర ముడుపుల కోసం, జిఎంఆర్ఆర్కి సేవ చేయడం కోసం, అంటే విశాఖపట్నంలో ఉండే 25 లక్షల ప్రజానికి మీకు అవసరం లేదా? విశాఖపట్నం అభివృద్ధి మీకు అవసరం లేదా? ఒక పక్కే స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ఒక పక్కే విశాఖపట్నం రైల్వే జోను పేరుకి తీసుకొచ్చి కేకే లైన్ పక్కన పెట్టేస్తారు, ఆర్ఆర్బీ బోర్డుని తీసుకెళ్ళి అక్కడేమి అమరావతిలో పెట్టేస్తారు. మరి అంటే విశాఖపట్నం మొత్తాన్ని నాశనం చేయడమేనా చంద్రబాబు నాయుడు గారి పని? కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో రేపు అడుగు పెట్టనీయకుండా విశాఖపట్నం ప్రజలు అడ్డుకుంటారు.